నమస్తే. నమస్తే. ఎస్ దుర్గా గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్. ఓకే, అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏమో వాళ్ళే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే హామీ ఇచ్చి మళ్ళీ వాళ్ళే పార్టీ పరంగా ఇచ్చి ముందుకెళ్ళాలని చెప్పేసి వెళ్తా ఉన్నారు. ఈ సందర్భంగా మీరేం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ గతంలో లాగా మళ్ళొకసారి బీసీలను మోసం చేస్తూ ఉంది, దగా చేస్తూ ఉంది, వంచన చేస్తూ ఉంది. రాహుల్ గాంధీ అంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకుల మీద మాకు ఎప్పటి కూడా చిత్తశుద్ధి లేదు, వీళ్ళ మీద నమ్మకం కూడా లేదు. కానీ ఏం చెప్పిండు రాహుల్ గాంధీ గారు అంటే గత 60 సంవత్సరాలుగా దేశంలో బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తూ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మాత్రము మేము మా పార్టీ పరంగా మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బీసీలకు జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఆ రోజు వాళ్ళు తీర్మానంలో ప్రవేశపెట్టారు. ఆ విధంగా సిద్దిరామయ్య గారితో కూడా అక్కడ కామారెడ్డి సభలో చెప్పించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా కేంద్రంలో మార్పులు వచ్చాయి కాబట్టి రాహుల్ గాంధీ గారే స్పష్టంగా చెప్పారు కాబట్టి ఆయన భారత్ జోడో యాత్రలో, న్యాయవాద యాత్రలో పాల్గొని ఈరోజు ప్రమాణం చేసేసి రాజ్యాంగం మీద ప్రమాణం చేసేసి బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ ఆ దిశగా ఏంటంటే కేవలం రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టినే ఈ రాష్ట్రంలో కులగణన చేశారు. రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టినే డెడికేషన్ కమిషన్, బీసీ కమిషన్ అంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి ఇక్కడ కూడా బీసీ రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి లేదు. ఉంటే ఇట్లా నిజంగా మీరు చట్టపరంగా రిజర్వేషన్లు అమలు చేయాలి. మీరు చట్టపరంగా అమలు చేసేప్పుడు ఏం చెప్పారు మాతోటి? నేను ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మీద ఒత్తిడి పెంచుతా, అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ యొక్క గోడలు కూల్చేస్తా, వాళ్ళ యొక్క మెడలు ఉంచుతా అన్నారు. మెడలు ఉంచే కార్యక్రమం ఒకటన రేవంత్ రెడ్డి తీసుకుంటా. ఈరోజు మనం చూస్తా ఉన్నాం కదా, 2 సంవత్సరాల కాలంలో ఈ బీసీ రిజర్వేషన్ల అంశం మీద ఒక్క రోజున బీజేపీ మెడలు ఉంచే కార్యక్రమం ఏం చేసినావు నువ్వు? ఏమీ చేయలే. ఇప్పుడైనా మేము ఏమనుకున్నామంటే అరే పోయిన పార్లమెంట్లో మాట్లాడలేదు, రేపు డిసెంబర్ పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఈ పార్లమెంట్ సమావేశంలో మేము అనుకున్నాం ఖచ్చితంగా వీళ్ళు పార్లమెంట్లో బిల్లు పెడుతుండొచ్చు, అందుకనే ఆగిరు కావచ్చు అనుకున్నాం. అరే 10 రోజులలో పార్లమెంట్ సమావేశాలు ఉంటే మీరు అత్యవసరంగా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేసేసి ఈరోజు సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళాల్సి ఉంటే అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమొచ్చింది? ఇక్కడ మీ యొక్క చిత్తశుద్ధి అనేది మాకు కనపడతా ఉంది. ఏం చెప్తున్నారు? ఒక కుంటి సాకు చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. 3,000 కోట్ల రూపాయలు సర్పంచ్ ఇది పంచాయతీ శాఖ నుంచి రావాల్సినటువంటి 3,000 కోట్ల రూపాయలు కేంద్రము నిధులు రావట్లేదు, అవి ల్యాప్స్ అయిపోతాయని చెప్పి చెప్తా ఉన్నాడు. అరే 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ ముఖ్యమా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల మంది బీసీల యొక్క ప్రయోజనాలు ముఖ్యమా మీకు? నిజంగా మీకు మాకు 3,000 కోట్ల రూపాయలు మీకు కావాలనుకుంటే మాకు ఏడాదికి బీసీలకు 20,000 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు. మీకు 3,000 కోట్లే ఇవ్వాలి కేంద్రం, మాకెంత ఇస్తున్నావు నువ్వు? సంవత్సరానికి 20,000 కోట్లు అంటే 2 సంవత్సరాలు అయిపోయింది, దాదాపు 40,000 కోట్లు ఇవ్వాలి బీసీలకు. దేనికి? సప్లాన్ కావచ్చు, వివిధ సంక్షేమ ఇవ్వలేదు కదా. అవసరం అనుకుంటే మా బీసీ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి బీసీ సంక్షేమ శాఖ నిధుల నుంచి 3,000 కోట్లు కాదు ముఖ్యమంత్రి 6,000 కోట్లు వాడుకోండి. కానీ మాకు కావాల్సింది పార్టీ పరంగా ఇచ్చేటటువంటి నీ యొక్క రిజర్వేషన్లు మాకొద్దు, నీ ముష్టి మాకొద్దు. నువ్వు పార్టీ పరంగా ఇచ్చిన 42% రిజర్వేషన్లు మాకొద్దు, మాకు చట్టపరంగానే 42% రిజర్వేషన్ కావాలి. ఆ రిజర్వేషన్లని మాకు ఇవ్వండి. అవసరం అనుకుంటే 3,000 కోట్లు కావాలనుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల దగ్గర భిక్షం ఎత్తుకోనన్నా మీకు 3,000 కోట్ల రూపాయలు భర్తీ చేస్తున్నాం. మీకు 3,000 కోట్లు కావాలనుకుంటే మేము రేపటి నుంచి భిక్షాటన చేస్తాం. బీసీల దగ్గర మనిషికి 10 రూపాయలు ఇస్తే చాలు, నీకు బడ్జెట్ సరిపోతుంది. భిక్షాటన ఎందుకు? ప్రభుత్వం తెలుసుకుంటే 3,000 కోట్లు ఈజీగా సమకూరుతాయి ఇవ్వాలనుకుంటే మరి ఇప్పుడు లేవు. మేము 3,000 కోట్లు ఇస్తేనే మీకు 42% రిజర్వేషన్ ఇస్తామంటే మేమన్నా భిక్షాటన చేసి ఇస్తాం. మరి లేదు, మా బడ్జెట్ ఉంది 1,50,000 కోట్ల బడ్జెట్ ఇవ్వాలి మన బీసీలకు, అందులో 40,000 కోట్లు నువ్వే ప్రకటించినావు, అందుకే 6,000 కోట్లు తీసుకొని మాకు రిజర్వేషన్ ఇవ్వి. అందుకే కానీ కేవలము ఇవాళ ఏం చెప్తారు అంటే బీజేపీ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మీరు ఆ పంచాయతీ నిధులు మురిగిపోతా ఉన్నాయి, ఏమైనా స్థానిక నిర్వహించాలని చెప్పి వాళ్ళు చెప్పిర్రు, అందుకని మేము చేస్తున్నాము, వాళ్ళు ఇస్తే మేము ఇస్తామని చెప్పి ఇవాళ రామచంద్ర చెప్తా ఉన్నాడు. దాంతోపాటు ఏం చెప్తాడు ఆయన, ఈ న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయని చెప్పి నేను మొదటే చెప్పినని అంటాడు. ఆయన మీరు 8 మంది అసెంబ్లీలో 8 మంది సభ్యులు ఉన్నారు, ఆయన తీర్మానంలో పాల్గొన్నారు కదా. మీరు ఆయన తీర్మానంలో పాల్గొన్నప్పుడు తెలియదా మరి న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయి, ఈ బిల్లుకు మనం మద్దతు తెలిపోతాం తెలియదా? అంటే చదువుకోలేదా?
సన్యాసులా మీరేమన్నా? మీరు చదువుకున్నోలే కదా, చదువులేని వాళ్ళ మొద్దుల దద్దమ్మలా ఏమన్నా? ఆయన బిల్లుకి ఎట్లా మద్దతు తెలిపారు? ఆ రోజు మద్దతు తెలిపేటప్పుడు న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయి. ఈ బిల్లు ఈ విధంగా కాదు, ఈ విధంగా పెట్టాను బిల్లు. మీరు పెద్ద న్యాయకోవిధులు కదా, మీరు న్యాయాధిలేఖులు కదా, మీరు న్యాయవాది కదా, మరి మీరు చెప్పొచ్చు కదా. ఆ రోజు చెప్పకుండా బిల్లుకు మద్దతు తెలిపి ఇలా సన్నాయి నొక్కుట, ఇలా ఈ బిల్లు న్యాయ విధంగా చెల్లదు, ఇది నిలబడదు. అరే నువ్వు ముందు పార్లమెంట్లో బిల్లు పెట్టు. ఇలా దొంగలోడో దోరలోడో తెలిసిపోతుంది. ఇలా బీఆర్ఎస్ దొంగనా, బీజేపీ దొంగనా, కాంగ్రెస్ దొంగనా ఎవడో తెలిసిపోతుంది కదా. అది తెలవాలంటే మీరు బిల్లు పెట్టాలి కదా. మీరు పిల్లలకి ముందే అది చట్టపరంగా చెల్లదని ఎట్లా చెప్తావు? నువ్వు ఎట్లా చెప్తావు? అన్ని బిల్లులు ఏమో పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే, మా బిల్లు మాత్రమేమో బయట పాస్ అయితే. అన్ని బిల్లుల మాత్రమే ఇలా మహిళా బిల్లు ఎక్కడ పాస్ అయింది? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లు ఎక్కడ పాస్ అయింది? అదేవిధంగా కశ్మీర్ సమస్య, రామజన్మభూమి సమస్యలు ఎక్కడ పరిష్కారమైనవి? ఇవన్నీ పార్లమెంట్లో కదా అయినాయి. మొన్న కూడా ఇది ముస్లిం సంబంధించినటువంటి బిల్లు కూడా పాస్ అయింది కూడా అందులోనే కదా. త్రిపుల్ తలాక్ బిల్లు కావచ్చు, లేకపోతే భూముల సమస్య బిల్లు అన్నీ కూడా పార్లమెంట్లో అయినాయి కదా. మరి అన్ని బిల్లులు పార్లమెంట్లో అయినప్పుడు ఈ ఒక్క బిల్లు అసెంబ్లీలో ఎట్లయితుంది? ఇది కూడా చట్టపరంగానే కావాలి. కాబట్టి మీరు చేయాల్సినటువంటి పని చేయలేదు. అందుకనే ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు వాయిదా వేసుకొని మీరు ఈ యొక్క అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి వచ్చే పార్లమెంట్ సమావేశంలో బీసీ బిల్లు పెట్టు. అప్పుడు బీజేపీ మద్దతు ఇవ్వకపోతే వాళ్ళ పని పట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ పని మీరు చేయమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాము. దాంతోపాటు ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్సీలకు మీరు తక్షణమే మీ పదవులకు రాజీనామా చేయండి. ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, ఇంత మోసం చేస్తూ ఉంటే మీ ముఖ్యమంత్రి ఇంత దగా చేస్తూ ఉంటే మీకు ఎట్లా నిద్ర పడుతుందా? బీసీలకి ఇంత మోసం చేస్తూ ఉంటే మీ పదవులు అలంకారపాయమే. మీకు ఏదో ఆ పదవులు తుమ్మితే ఊడిపోయే. కానీ ఈ 42% రిజర్వేషన్లు చట్టపరంగా రేపు వస్తే విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా రేపు ఎవడు అడగకున్నా ఈ రిజర్వేషన్ అమలవుతాయి. రేపు ఈ చట్టసభలో కూడా రిజర్వేషన్ అమలవుతాయి. అది చూడాలి. కానీ కేవలము మంత్రి పదవులు ఉన్నాయని చెప్పి అవి ఉన్నాయని చెప్పేసి ఇలా మీరు మాట్లాడకపోతే ఇది సిగ్గుచేటు. చరిత్రలో హీనులుగా మిగిలిపోతారు మీరు. ఇప్పుడు బీసీ యొక్క విజన్ నడుస్తూ ఉంది. తెలంగాణ ఉద్యమంలోనే బీసీ ఉద్యమం చేయాల్సినటువంటి తరుణం ఆసైంది. కాబట్టి మీరు తక్షణమే మీ పదవులకు రాజీనామా చేసి అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు, బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు, కాంగ్రెస్లో మీరు తక్షణమే మీ పదవులకు రాజీనామా చేసి బీసీ ఉద్యమంలో పార్టిసిపేషన్ చేయండి. లేకపోతే చరిత్రలో హీనులుగా మిగిలిపోతారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తారు. కోర్టును అనుసరించి ముందుకెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తున్నారు. అంటే ఇప్పటికే 2 సంవత్సరాలు లేట్ అయింది కానీ ప్రభుత్వం భావిస్తా ఉన్నారు. కోర్టును అనుసరించి పోవాలి. హైకోర్టులో తీర్పు పెండింగ్ ఉంది, సుప్రీంకోర్టులో ఉంది. ఇక్కడ హైకోర్టు తీర్పును బట్టి సుప్రీంకోర్టులో మీరు సవాల్ చేయాలి. దీన్ని సవాల్ చేయాల్సిన పరిస్థితి. ఇవన్నీ అక్కడ పక్కకు వదిలిపెట్టేసి మీరు ఎన్నికల నోటిఫికేషన్ ఎట్లా ఇస్తారండి? ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే మీరు ఇప్పుడు ఈ కోర్టులు చెప్పకముందే మీరు నిర్ణయం తీసేసుకురు అన్నట్టు. అంటే రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి ఉద్దేశం మీకే లేదు. అందుకని కోర్టు కూడా అడిగింది మీరు సమగ్రంగా ఈ రాష్ట్రంలో బీసీల యొక్క కులగణన అనేది పబ్లిక్ క్వశ్చన్లో పెట్టమని చెప్పారు. మీరు పెట్టలేదు ఇప్పటిదాకా ఏ కులం ఎంత ఉందో పెట్టమని చెప్పి పెట్టలేదు. అంటే ఇవన్నీ పెట్టలేదంటే మీకు రిజర్వేషన్లు అనేటువంటి చిత్తశుద్ధి లేదు. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ తక్షణం మనం ఉద్యమ కార్యాచరణ మొదలు పెట్టాల్సిందే. ఈ రాజకీయ పార్టీలను నమ్ముకోవద్దని చెప్తాం. ఈరోజు ఇలా రౌండ్ టేబుల్ సమావేశం పెడితే మొదటి నుంచి హనుమంతరావు వస్తూ ఉన్నాడు. ఈ మదియాసి గౌడ్ గారికి, హనుమంతరావు గారికి బీసీ రిజర్వేషన్ అవసరం, మిగతా నాయకులకు అవసరం లేదా రిజర్వేషన్లు? అంటే మీరు బీసీలుగా పుట్టలేదా? అంటే మీలో మా ప్రవహించే బీసీల రక్తం కాదా? అంటే బీసీ అని చెప్పుకోవట్లేదా? బీసీ మీద మీ బీసీ కార్డు మీద ఇలా మీరు మంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఇలా పీసీసీ అధ్యక్షులు అవుతారు. ఈ రిజర్వేషన్ అంశంకి వచ్చేసరికి నోర్లు బంద్ పెట్టుకొని ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడంటే దమ్ము ధైర్యం చేయలేరా? అంటే 50% ఉన్నటువంటి బీసీలు కేవలం 10% ఉన్నటువంటి అగ్రవర్ణాలను మీరు ప్రశ్నించకపోతే రేపు మీరు ఏం న్యాయం చేస్తారు ఇంకా ఈ సమాజానికి? కాబట్టి అందుకే తక్షణమే మీ పదవులకు రాజీనామా చేసేసి మీరు బీసీ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి వాళ్ళకి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. కిషన్ రెడ్డి కూడా మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సర్పంచ్ల పథకాలు అయిపోయినా కూడా 2 సంవత్సరాలు గడువు అయిపోయింది కదా అని చెప్పేసి కూడా అట్లాంటి వ్యాఖ్యలు కూడా చేస్తాం. అయిపోయినాయి ఈ సంవత్సరం. ఇప్పుడు బీజేపీ అలాంటప్పుడు ఏం చేయాలి? కిషన్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గారిని ఒప్పించి ఇది ఒక న్యాయబద్ధమైనటువంటి, ధర్మబద్ధమైనటువంటి డిమాండ్. మా రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు 50% పైనటువంటి బీసీలు ఉన్నారు. ఇది 100%. ఎందుకంటే దేశవ్యాప్తంగా మనం జనగణన కులగణన చేస్తామని చెప్పాం. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో పద్ధతి ప్రకారంగా కులగణన చేశారు, డెడికేషన్ కమిషన్ వేసారు, ప్లానింగ్ కమిషన్ వేసారు కాబట్టి నువ్వేం
ఏం చేయాలి, ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేకపోతే కేంద్రం కూడా కలిపి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరకు పోయి నువ్వు 2 సంవత్సరాలు కాలయాపన కాకుండా సంవత్సరం ముందరనే నువ్వు ఈ బిల్లు పాస్ చేయించాల్సి నీకు చిత్తశుద్ధి లేదా? అంటే నువ్వు బీసీలు ఓట్లేసా గెలవలేదా కిషన్ రెడ్డి? 2 సంవత్సరాలు నువ్వు ఎందుకు చేయలేదు? కిషన్ రెడ్డికి బాధ్యత లేదా? అంటే బీసీలో ఓట్లు కావాలి కిషన్ రెడ్డి కానీ బీసీలకు రిజర్వేషన్లు అవసరం లేదా? ఇలా బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వమంటే మీకు 70 కోట్ల మంది బీసీలు ఈ దేశంలో, బీసీలకు ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ లేదు, కేంద్రంలో బీసీలో బడ్జెట్ లేదు, విద్యా ఉద్యోగాల అవకాశాలు లేవు. ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కిషన్ రెడ్డి కేవలం ఇది పట్టనట్టు కేవలం ఇది ఆయన బాధ్యత లేదా? ఒక కేంద్ర మంత్రి కానీ ఏం చేయాలి? ఏం చేసిండని కేంద్ర మంత్రిగా ఈరోజు ఇంత బీసీ విద్యార్థులకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంది రాష్ట్రంలో. దాదాపు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల బీసీ విద్యార్థులు రోడ్డున పడతా ఉన్నారు. వాళ్ళ జనాభా దామాష ప్రకారం వాళ్ళకి ఇచ్చినప్పుడు బీసీ జనాభా బీసీలకు ఇవ్వాలనేటువంటి కార్యాచరణ నీకు లేదా? మేమేమన్నా మీద ఎవరిని వాటనని అడుగుతున్నామా? మా వాటనే మాకు కావాలంటున్నాం కదా. ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా కిషన్ రెడ్డి 2 సంవత్సరాలు ఏం చేశారు మీరు? ఏమన్నా గుడ్డిగాడి పనులు మీరేమన్నా? 2 కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, ఒక బండి సంజయ్ ఉన్నాడు, మీరున్నాడు, ఈటల రాజేంద్ర ఉన్నాడు, ధర్మపురి అరవింద్ ఉన్నాడు, ఆయన రఘునందన్ రావు, నాయక కోవిదులు. మీకు అందరికి తెలియదా బీసీ రిజర్వేషన్ ఎట్లా రావాలి? బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. మీరందరూ తలుచుకుంటే 24 గంటల బిల్లు పాస్ అవుతుంది కదా. 40 ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు ఎవడు అడగలేదు, ఎవడు అడగకముందే ఇచ్చారు కదా మీరు. దానికి డెడికేషన్ కమిషన్ లేదు, కులగణన లేదు, ప్లానింగ్ కమిషన్ లేదు, ఏంటంటే వాళ్ళకు ఓసీ కమిషన్ కూడా లేదు. మరి ఏ కమిషన్ లేకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా పాస్ అయినాయండి? అంటే మీ వర్గాలకు న్యాయం చేసుకోనీకనేమో మీరు 48 గంటల్లో బిల్లు పాస్ చేసుకుంటారు. అదే బీసీ రిజర్వేషన్లకు వచ్చేసరికి కులగణన లెక్కకు రాదు, డెడికేషన్ కమిషన్ లెక్కకు రాదు, బీసీ కమిషన్ లెక్కకు రాదు. అంటే మీకు ఎవరిని కూడా బీసీ రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి కనపడతలేదు. అందుకనే మీరు ఈ విధమైన వాదన చేస్తూ ఉన్నారని. అందుకని బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పడానికి ఈరోజు బీసీలు కూడా చైతన్యం మాత్రం ఖచ్చితంగా ఆ దిశగా పయనిస్తారు. ఈ కర్రీస్ సంబంధించి ఏదైతే పెండింగ్ ఉందో గవర్నర్ ఆమోదిస్తే ఎంక్వైరీ ఇస్తామని చెప్పేసి మరి దాన్ని మళ్ళీ గవర్నర్ ఆమోదిస్తే మళ్ళీ ఎంక్వైరీగా ఆదేశించారు. అట్లనే ఇప్పుడు ఈ బీసీలు కూడా మళ్ళీ ఎందుకు ప్రతిపాదనకు ముందు తీసుకుపోవట్లేదు, రాష్ట్రపతి దగ్గరికి పంపించాలని చెప్పేసి ప్రభుత్వం. అందుకే మేము అదే చెప్తున్నాం. ఇప్పటికీ పార్లమెంట్ సమావేశాలు 10 రోజుల పార్లమెంట్ సమావేశాలు మొదలు కాబోతా ఉన్నాయి. అందుకని మేము ఏం చేస్తున్నామంటే ఎన్నికలు వెంటనే వాయిదా వేసుకొని మీరు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి పార్లమెంట్లో బిల్లు పెట్టమని చెప్తా ఉన్నాం. అది పెద్ద ఖచ్చితంగా బిల్లు పాస్ అవుతుంది. మీరు 235 మంది వారం రోజులు పార్లమెంట్ స్తంభింపయ్యారా? బిల్లు ఎట్లా చూస్తాం? బీజేపీ ఇట్లా తగలబెడతాం, బీజేపీ ఆఫీసులు ఇక్కడ తగలబెడతాం. బిల్లు పాస్ చేయకపోతే మీరు పెట్టండి, ముందు పార్లమెంట్లో బిల్లు పాస్ చేయండి, మీరు పెట్టండి. 234 మందితో పార్లమెంట్ సమావేశాలు పెట్టండి. అది చేయకుండా మా బీజేపీ మద్దతు ఇస్తలేదు ఎట్లా ఇస్తా? మీరు చేయాలి కదా. మీరు చేయాల్సిన కార్యాచరణ చేయకుండా మీ ప్రభుత్వం నుంచి ఒత్తిడి వేసకుండా ఎట్లా చేస్తారు? థ్యాంక్ యూ అన్న.